గోశాలలో ఎద్దు గుర్రంని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. ఇదే కూడండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు జైన మతంలో మెయిన్ గొప్ప గొప్ప వీరుల గురించి తెలిసిపోతుంది. అందరికీ నమస్కారం అండి. నేను మీ ప్రవీణ్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ క్లాసెస్ ఛానల్. సో నేను ఏదైనా ఒక టాపిక్ నేను కోడ్ రూపంలో చెప్తాను కదా, కోడ్ రూపంలోకి మార్చే సమయంలో కొన్ని గొప్ప వీరుల పేర్లను కొంచెం అంటే జంతువుల పేర్లాగా అలా పలకడం జరుగుతుంది. దయచేసి నన్ను క్షమించండి. ఎందుకంటే అంత మహానుభావులను అలా కోడ్ రూపంలో మార్చడానికి నాకు బాధ అనిపిస్తుంది. కాకపోతే మీకు గుర్తున్న కొంతమంది ఎవరైతే బ్యాడ్ మెమొరీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్లకు అర్థమవడం కోసం కోడ్ రూపంలో చెప్తున్నాను. పేరున ఒకవేళ నేను ఎవరినైనా బాధ పెట్టి ఉంటే నేను కావాలని బాధ పెట్టట్లేదు. కేవలం విద్యార్థులకు అర్థమవ్వడం కోసం కోడ్ రూపంలో నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇది ఒక్కటే క్షమించండి. ఈ ఒక్క విషయంలో నన్ను క్షమించండి దయచేసి. నేను ఎవరిని తక్కువ చేద్దామనేది కాదు. ఎందుకంటే మహానుభావుల చరిత్ర తెలుసుకునేటప్పుడు అందరికీ అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో. ఓకేనా? ఇది ఒక్కటి గుర్తించండి దయచేసి. ఇక జైన మతం గురించి మనం చెప్పుకుందాం. జైన మతం, ఇప్పుడు జైన మతం గురించి మనం చెప్పుకుందామండి. జైన మతం గురించి చెప్పడానికి ముందు ఇది కనుక పెడితే, ఈ జైన బౌద్ధ మతాల్లో వ్యాప్తి చెందడానికి కారణాలు ఏంటి అనేది నెక్స్ట్ పెడతాను. లేదు అవి పెట్టి ఉంటే కనుక నెక్స్ట్ జైన మతం గురించి చూడండి. ఈ జైన మతానికి సంబంధించినటువంటి సమాచారమే మనం కోడ్ రూపంలో గుర్తుంచుకోవడానికి మనం ట్రై చేస్తున్నాము. ఈడ కోడ్ రాశాను. ముందు కోడ్ అయితే గమనించండి. మీరు ఇప్పటివరకు మన ప్రవీణ్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. మీకు అర్థమయ్యే భాషలో రేపటి నుంచి వీడియోలు వస్తాయండి. ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. గోశాలలో ఎద్దు గుర్రంని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. ఇదే కూడండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు జైన మతంలో మెయిన్ గొప్ప వీరుల గురించి తెలిసిపోతుంది. మళ్ళీ ఒక్కసారి చెప్తాను వినండి. గోశాలలో ఎద్దు గుర్రంని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, అక్కడికి వైశాలి సమీపంలోని కుంద గ్రామం నుండి వచ్చినటువంటి మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. ఇక్కడ మీరు వైశాలి సమీపంలోని కుంద గ్రామం అనేది తీసేయండి, పక్కన పెట్టండి, మళ్ళీ తర్వాత గుర్తుంచుకోవచ్చు. ఈడ పాయింట్ చూడండి. మొదటిది ఏమొచ్చింది? గోశాలలో గోవులు ఉండాలి కానీ ఎద్దు గుర్రాలు ఉండడం ఏంటి అన్నది కాన్సెప్టు. గోశాలలో అనేది 1, ఎద్దు అనేది 2, గుర్రం అనేది 3. ఇవన్నీ పాయింట్లు, ఇవన్నీ పేర్లండి. స్తుతిస్తూ అనేది 4. అక్కడికి వచ్చిన మహావీరుడు 5, మహావీరుడు అనేది 5, గాంధారిల అనేది 6. ఇలా అయితే మీకు మోక్షం రాదు అనేది 7, విద్యను అనేది 8 పాయింట్లు వచ్చాయి. జైన మతానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు వచ్చేసినట్టు. ఈ 8లో ఎలా వచ్చింది అని డౌట్ ఉంటుంది కదా. మళ్ళీ ఒకసారి కోడ్ చెప్తాను. కుదిరితే ఒక పెన్ను పేపర్ తీసుకోండి, ఒక పేపర్లో ఒక నోట్స్ తీసుకొని రాసుకోండి. గోశాలలో ఎద్దును గుర్రాన్ని పెట్టి స్తుతిస్తూ అంటే పూజలు చేస్తున్నటువంటి కొందరు శిష్యుల దగ్గరికి వచ్చినటువంటి మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. అంతే. నేను 1కి 4 సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది కోడ్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అసలు మ్యాజిక్ తెలుస్తుంది. జైన మతం గురించి నేను చెప్పబోతున్నానండి. జైన మతం మొదటి పాయింట్, అజీవక మత స్థాపకుడైన మక్కలి గోశాలుడు జైన వర్ధమాన మహావీరుడికి తాత్విక గురువు. అజీవక మత స్థాపకుడైన మక్కలి గోశాలుడు జైన వర్ధమాన మహావీరుడికి తాత్విక గురువు. ఇదో ఎవరు? మక్కలి గోశాలుడు. ఇక్కడ చూడండి, గోశాలలో మొదటిది గోశాల అనేది గుర్తుంది కదా, కోడ్ గుర్తు చేసుకోండి. గోశాలలో ఎద్దును గుర్రాన్ని పెట్టి పూజిస్తున్నారు అంటే స్తుతిస్తున్నటువంటి శిష్యుల దగ్గరికి వచ్చి మహావీరుడు వచ్చి ఏం చెప్పిండు? మీకు బుద్ధి ఉందా? గాంధారిలా గంతలు కట్టుకున్నారే, ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్య నేర్పించాడు. ఇందులో మొదటిది గోశాలలో
ఎవరు? అజీవక మత స్థాపకుడైన మక్కలి గోశాలుడు జైన మతానికి చెందినటువంటి వర్ధమాన మహావీరుడికి తాత్విక గురువు. జైన మతానికి చెందినటువంటి వర్ధమాన మహావీరుడికి తాత్విక గురువు ఎవరు? గోశాలుడు. ఇక్కడ పూర్తి పేరు మక్కలి గోశాలుడు. ఆడ గోశాలలో ఎద్దు అన్నది కదా, మక్కలి గోశాలుడు తాత్విక గురువు. రెండో పాయింట్ చూడండి, జైన మతాన్ని స్థాపించింది ఋషభనాథుడు. ఇతనే మొదటి తీర్థంకరుడు. ఋషభం అంటే ఎద్దు. ఇక్కడ చూడండి కోళ్ళలో గోశాలలో ఒకటేది గోశాలుడు అయిపోయింది, మక్కలి గోశాలుడు. రెండవది ఎద్దు అంటే వృషభం. జైన మతాన్ని స్థాపించింది ఎవరు? ఋషభనాథుడు. అతనే మొదటి తీర్థంకరుడు. అర్థమైంది కదా. మూడో పాయింట్ చూడండి, జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు? పార్శ్వనాథుడు. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరంటే అశ్వ అంటే ఏంటి? గుర్రం. అశ్వం అంటే గుర్రం. అశ్వమేధ యాగం అని వింటారు కదా. అశ్వ అంటే గుర్రం. మొదటి ఎవరు? జైన మతాన్ని స్థాపించింది ఎవరు? ఋషభనాథుడు. అంటే ఎద్దు అంటే బలంగా ఉంటుంది కాబట్టి మొదట గోశాలలో ఎద్దు గుర్రాన్ని పెట్టి స్తుతిస్తున్నారు ఎవరు? శిష్యులు. ఇక్కడ చూడండి, జైన మత చారిత్రాత్మక స్థాపకుడు ఎవరు అంటే పార్శ్వనాథుడు. అంటే ఇక్కడ కోళ్ళు గుర్రం. పార్శ్వనాథుడు. మొదటి ఎవరు? జైన మతాన్ని స్థాపించింది ఎవరు? వృషభనాథుడు. అంటే ఈ కోడ్లో ఎద్దు. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు అంటే పార్శ్వనాథుడు. అశ్వ గుర్రం. కోడ్లో ఉంది చూడండి గుర్రం అని. ఇక మూడో పాయింట్ కూడా మనం చూద్దాం. మూడు అయిపోయింది. నాలుగో పాయింట్, జైన మత నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. నిజమైన స్థాపకుడు వర్ధమాన మహావీరుడు. ఈ ఎవరు? ఋషభనాథుడు మొదటి తీర్థంకురుడు. జైన మత చారిత్రాత్మక స్థాపకుడు 23వ తీర్థంకురుడు. ఈ జైన మత నిజమైన స్థాపకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకురుడు. ఇక్కడ చూడండి, స్తుతిస్తూ ఉంటే ఎవరు వచ్చిండ్రు? మహావీరుడు వచ్చిండు. మహావీరుడు వచ్చి ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మీకు మోక్షం రాదని చెప్పిండు. ఈ మహావీరుడే ఈ వర్ధమాన మహావీరుడు. జైన మత నిజమైన స్థాపకుడు ఎవరంటే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకుడు. ఒక రోజుకు ఎన్ని గంటలు? 24 గంటలు కదా. 24 గంటలు అయిపోయాక మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే జైన మతాన్ని వర్ధమాన మహావీరుడి కంటే ముందు కూడా తీర్థంకురుడు అని పిలిచేవాళ్ళు ఎవరు? మత గురువులను, జైన మత గురువులను. ఈ వర్ధమాన మహావీరుడి తర్వాత ఏమని పిలిచారు అంటే వర్ధమాన అంటే టైం 24 గంటల తర్వాత 1 నుంచి మొదలవుతుంది కదా. ఈయన తర్వాత మళ్ళీ మొదలైంది వర్ధమాన మహావీరుడి తర్వాత. వర్ధమాన మహావీరుడి కంటే ముందు ఉన్న జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. వర్ధమాన మహావీరుడిని శిష్యులను, బాగా వినండి, వర్ధమాన మహావీరుడి శిష్యులను గాంధారులు అని పిలవబడతారు. ఈ కోడ్ చూడండి. ఇప్పుడు గోశాలలో అంటే గోశాలుడు ఎవరు? మక్కలి గోశాలుడు. ఇలా ఎవరు? తాత్విక గురువు. ఎద్దు అంటే వృషభనాథుడు. ఎవరు స్థాపించింది ఈ జైన మతాన్ని? వృషభనాథుడు. తర్వాత చారిత్రాత్మక స్థాపన ఎవరంటే గుర్రం అని చెప్పాం మనం. ఇక్కడ పార్శ్వనాథుడు. పార్శ్వనాథుడు. ఓకే, స్తుతిస్తూ అనేది తర్వాత వస్తుందండి, అది వస్తుంది చెప్తాను. కొందరు శిష్యులు స్తుతిస్తున్నారు, అక్కడికి వచ్చిన మహావీరుడు అంటే ఈ మహావీరుడు ఎవరు? వర్ధమాన మహావీరుడు. మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? మీ కళ్ళు కనబడడం లేదని తిట్టాడు కదా ఎవరు? మహావీరుడు. ఈ గాంధారిలా అనే పదం వచ్చింది కదా. ఈ వర్ధమాన మహావీరుడి యొక్క శిష్యులను గాంధారులు అని పిలిచేవాళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి, ఏది? గాంధారులు అని పిలిచేవాళ్ళు ఎవరు? వర్ధమాన మహావీరుడి యొక్క శిష్యులను గాంధారులు అని పిలిచేవారు. వచ్చినాయి అన్ని పాయింట్లు. ఇక జైనుల పవిత్ర సాహిత్యంను అనుస్తుతి అని పిలుస్తారు. జైనుల పవిత్ర సాహిత్యంను అనుస్తుతి అని పిలుస్తారు. అనుస్తుతి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అనుస్తుతి అనగానే ఏదో ఎక్కడో విన్నట్టు గుర్తుంది కదా. ఈ అనుస్తుతి అంటే ఏదో కదండి. ఈ శిష్యులు ఏం చేశారు? గోశాలలో ఎద్దును గుర్రాన్ని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. ఇక్కడ స్తుతి అని వచ్చింది. స్తుతి అంటే పూజించడము. ఈ అనుస్తుతి అనేది వీళ్లకు
జైనుల పవిత్ర సాహిత్యంను అనుస్తుతి అంటారు. అనుస్తుతి అక్కడ కోడ్లో అనుస్తుతి కాదు, స్తుతించడం అని రాశాను కదా. అనుస్తుతి అనేది పవిత్ర సాహిత్యము ఈ జైనులకు. ఇక 8వ పాయింట్, తీర్థంకురుడు అంటే మోక్షానికి మార్గదర్శకుడు అని అర్థం. ఇక్కడ కోడ్ చూడండి, తీర్థంకురుడు అంటే ఎవరు? మోక్షానికి మార్గదర్శకుడు అని అర్థం. ఇక్కడ ఏంటి? ఇక్కడ చూడండి, ఇవన్నీ గోశాలలో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే మీకు గుర్తుండడం కోసం దయచేసి. అంటే మరీ సోది చెప్తున్నాను అనుకోకండి ప్లీజ్, దయచేసి. గోశాలలో ఎద్దు గుర్రంని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళ గాంధార్ల గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. ఏమని చెప్పిండు? మోక్షం రాదు అని చెప్పిండు. ఇక్కడ చూడండి, ఇదే పాయింట్ వచ్చింది. తీర్థంకురుడు అంటే మోక్షానికి మార్గదర్శకుడు అని అర్థం. అంటే తీర్థంకురుడు అంటే మోక్షానికి మార్గదర్శకుడు అని అర్థం. ఇక్కడేంది? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని చెప్పిండు కదా. మీరు ఆవులను గోశాల పెట్టాలి కానీ ఎద్దుని గుర్రాలను పెట్టడేంటి అన్నాడు. ఇక్కడేంది? మీకు మోక్షం రాదు అని ఏంది? విద్యను నేర్పించాడు. బాగా వినండి, ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది, 8వది చూడండి. విద్యను నేర్పించాడు. ఆ విద్యను ఎందుకు నేర్పించాడు అంటే, జైనులు పూజించే దేవత విద్యాదేవియాన్ కాబట్టి విద్యను నేర్పించాడని కోడ్లో ఉంది. జైనులు పూజించే దేవత విద్యాదేవియాన్. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో మీరే వినండి. ఇప్పుడు కోడ్ మళ్ళీ ఒక్కసారి చెప్తాను. ఏంటంటే ఇది మీరు విన్న తర్వాత ఇక జైన మతానికి ఎవరైతే మెయిన్ వాళ్ళు ఉంటారో అందరూ వచ్చేసినట్టే. మెయిన్ పాయింట్స్ జైన మతానికి సంబంధించింది చెప్తున్నాను. గోశాలలో ఎద్దు గుర్రముని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. అంతే, అయిపోయింది. గోశాలలో అంటే గోశాలుడు, మక్కలి గోశాలుడు ఎవరు? ఈ వర్ధమాన మహావీరుడికి ఇదిగో తాత్విక గురువు. ఈ వర్ధమాన మహావీరుడికి తాత్విక గురువు ఎవరు? గోశాలుడు, మక్కలి గోశాలుడు. ఎద్దు అంటే వృషభనాథుడు. ఎవరు? మొదట స్థాపించింది వృషభనాథుడు. తర్వాత చారిత్రక స్థాపన గుర్రం అని రాశాం కదా మనం ఇక్కడ. పార్శ్వం, అశ్వం అంటే ఈ గుర్రం, పార్శ్వనాథుడు. స్తుతిస్తూ అంటే పూజిస్తూ, స్తుతిస్తూ అంటే పూజిస్తూ. వీళ్ళ పవిత్ర వాళ్ళ పవిత్ర సాహిత్యం ఏమంటారు? అనుస్తుతి అంటారు. అనుస్తుతి ఇదో స్తుతిస్తూ పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు అంటే ఈ వర్ధమాన మహావీరుడు, బుద్ధి ఉందా? కళ్ళకు గాంధార్లా గంతలు కట్టుకున్నారా అన్నాడు. గాంధారి అనేది వచ్చింది కదా. ఈ గాంధారిలో అంటే ఎవరు? 24వ తీర్థంకురుడు అయినటువంటి ఈ వర్ధమాన మహావీరుడి యొక్క శిష్యులను ఏమని పిలిచేవాళ్ళు? గాంధారులు అని పిలిచేవాళ్ళు. అందుకే గాంధారి అంటే మనకు మహాభారతంలో గాంధారి గంతలు కట్టుకొని ఉంటుంది కదా, కళ్ళకు కనబడకుండా. అట్లా గాంధార్ల గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు. అసలు తీర్థంకురుడు అంటే ఏంటి అంటే మోక్షానికి మార్గం చూపించేవాడని. అందుకే మీకు మోక్షం రాదని చెప్పేసిండు ఆయన. ఇలా అయితే మీకు మోక్షం రాదని విద్యను నేర్పించాడు. విద్య అనేది వచ్చింది కదా ఇక్కడ. విద్య అనేది, ఈ విద్య జైనులు పూజించే దేవత పేరు విద్యాదేవి అని. అంతే. ఇంత సింపుల్ టాపిక్ ఏం లే, మీరు సింపుల్గా గోశాలలో ఎద్దు గుర్రంని పెట్టి స్తుతిస్తూ అంటే పూజిస్తూ ఉన్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చిన మహావీరుడు, మీకు బుద్ధి ఉందా? కళ్ళకు గాంధారిలా గంతలు కట్టుకున్నారా? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను నేర్పించాడు. కథం ఇన్నో వచ్చినాయి, 8 పాయింట్లు వచ్చినాయి. మరి ఈ వర్ధమాన మహావీరుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే వైశాలి సమీపంలోని కుంద గ్రామం నుండి వచ్చాడు. ఈ వర్ధమాన మహావీరుడు ఎక్కడ జన్మించాడంటే వైశాలికి దగ్గరలో ఉన్నటువంటి కుంద గ్రామంలో జన్మించాడు. అంతే, అయిపోయింది. జైన మతానికి సంబంధించినటువంటి మెయిన్ పాయింట్స్ వచ్చాయి. మీకు ఏ రోజైనా జైన మతానికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు వచ్చినాయి. సింపుల్, ఒకటే టాపిక్. గోశాలలో ఎద్దు గుర్రంను పెట్టి స్తుతిస్తున్నారు, పూజిస్తున్నారు కొందరు శిష్యులు. అక్కడికి వచ్చినటువంటి మహావీరుడు ఏమన్నాడు? మీకు బుద్ధి ఉందా? గాంధారుల గంతలు కట్టుకున్నారా కళ్ళకు? ఇలా అయితే మీకు మోక్షం రాదు అని విద్యను బోధించాడు. విద్యాదేవి అని వాళ్ళ దేవత, ఇదో పూజించే దేవత దేవి అని అయిపోయింది. ఇంతే, సింపుల్. ఓకేనా? పూర్తిగా టాపిక్ అంతా వస్తుంది. ఇంకా మీకు అర్థం కానిది ఏదైనా టాపిక్ ఉంటే నా కామెంట్లో చెప్పండి. నేను ఏదైనా ఒకరోజు ఒక కామెంట్ తీసుకొని ఆ టాపిక్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎందుకు అర్థం కాలేదో చూద్దాం. ఇలాగే కోడ్ రూపంలోనే చెప్తాను. ఓకేనా?
ఇక పూర్తి ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ తీసుకొని మాట్లాడదాం. దీనికి సంబంధించిన ఇంకా ఉంది, కంటిన్యూషన్ ఉంది, అది కూడా చదువుకుందాం. సరేనా? వీడియోకి లైక్ కొట్టండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అయితే ఆంధ్రదేశంలో జైన బౌద్ధ మతాలు అన్న టాపిక్లోకి వస్తే ఇది వచ్చేసి క్రీస్తు పూర్వం మొత్తం 7 పాయింట్లు ఉంటాయి. ఈ 7 పాయింట్లు నేర్చుకుంటే మనకు ఇంట్రడక్షన్ మొత్తం తెలిసిపోతుంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో భావ విప్లవంకు నాంది పలికింది. మరి ఈ భావ విప్లవం అంటే ఏంటి అంటే, విప్లవము అంటే వ్యతిరేకించటం. భావ విప్లవము ఏంటి అంటే, నువ్వు నన్ను ఎందుకు బలవంతం పెడుతున్నావు, నాకు ఇష్టం లేకుండా నా చేత నువ్వు బలవంతంగా ఈ పని చేయిస్తున్నావు అన్నప్పుడు ఈ భావ విప్లవం అనేది ఎదురవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని మనము నువ్వు వచ్చి పని చేయి అన్నప్పుడు ఆ వ్యక్తి నేను చెయ్యను అంటాడు. అయినా సరే నువ్వు చేయాల్సిందే అని పట్టినప్పుడు అతని దగ్గర నుంచి ఒక విప్లవం మొదలవుతుంది. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదంటే నువ్వు నా చేత ఎందుకు చేయిస్తున్నావు అన్నదే ఇక్కడ భావ విప్లవం కిందికి వస్తుందండి. అయితే ఈ భావ విప్లవము క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొదలైంది. మరి ఈ భావ విప్లవం ఎందుకు మొదలైంది? దానికి కారణాలు అయితే ఉండాలి కదా. కారణాలు ఏంటంటే వేద యుగంలో పెరిగిన జీవహింస, వ్యయంతో కూడిన యజ్ఞయాగాలు, క్రతువులు, వర్ణ వివక్షత, ఆర్థిక అసమానతలపై నూతన అన్వేషణ కోసం మొదలైంది. ఇక్కడ మీరు కారణాలు చూసుకుంటే వేద యుగంలో పెరిగిన జీవహింస ఇప్పుడు లేవు, కానీ ఒకప్పుడు జీవహింస ఎక్కువగా ఉండేది. ఆలయాల దగ్గర బలులు ఇచ్చేవాళ్ళు. ఎలాంటి బలులు? జీవులను, అంటే మేకపోతు కావచ్చు, కోడి పుంజులు. ఇప్పటికీ కొన్ని ఆలయాలు, అమ్మవారి ఆలయాల్లో కోడి పుంజులను కోస్తూ ఉంటారు. ఎప్పటి వరకు? ఆది శంకరాచార్యులు వారు వచ్చి శ్రీచక్రం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ ఏవైతే ఉన్నాయో జీవహింసలు తగ్గాయి. కానీ అంతకుముందు ప్రతి ఆలయంలోనూ జీవహింస ఉండేది. చాలా వరకు ఆలయాల్లో, అన్ని ఆలయాలు కాదు, చాలా వరకు. అంటే శక్తి అమ్మవారికి సంబంధించినటువంటి ఆలయాలు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో జీవహింస ఉండేది. ఈ జీవహింస వల్ల చాలామందికి వ్యతిరేకత వచ్చేది. జీవులను చంపితే, జీవహింస చేస్తే నీకెందుకు వ్యతిరేకత వచ్చింది అంటే దానికి మనం లోతుకు వెళ్ళే కొద్దీ మీకు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు చెప్పేస్తే సస్పెన్స్ పోతుంది. సో వేదయుగంలో పెరిగిన జీవహింస, వ్యయంతో కూడిన యజ్ఞయాగాలు. సో చాలా వరకు ఇప్పుడు మనం పండితులు, కొంతమంది పూజారులు ఉంటారు కదా, ఏదైనా సమస్య వచ్చిందంటే నువ్వు మహామృత్యుంజయ హోమం చేయించుకో, నువ్వు ప్రస్తుతానికి నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, లేదంటే నీ ఆరోగ్యం బాగాలేదు, చనిపోయే పరిస్థితి ఏర్పడింది అన్నప్పుడు మృత్యుంజయ హోమం చేయించుకోండి అంటారు. సరే పండితులు గారు, లేదంటే పూజారి అయ్యగారు, నాకు మహామృత్యుంజయ హోమం చేయించుకోవాలని ఉంది, మరి ఎట్లా అయ్యగారు అంటే 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అంటాడు. 1,00,000 రూపాయలు ఖర్చు అనగానే అసలే వాడికి ఆరోగ్యం బాగలేక వాడి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటే 1,00,000 రూపాయలు తీసుకురమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? వాడి కిడ్నీ తీసి ఇవ్వాలి. చిన్న లాజిక్. అలాంటి సమయంలోనే విప్లవం మొదలవుతుంది. ఇప్పుడు వేరే వాళ్ళు పూజలు చేస్తే నువ్వు చేయనికపోతేవి, నువ్వు పూజలు చేయమంటేనేమో లక్షలు డబ్బు అడుగుతుంటివి. ఆ సమయంలో జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను. అంటే ఎవరిని ఉద్దేశించిన ఇవి కావండి ఇవి, దయచేసి ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. అంటే అలాంటి పరిస్థితి ఉండేది ఆ సమయంలో అని చెప్తున్నాను. సో 50,000 అవుతుంది, 1,00,000 అవుతుంది అన్నప్పుడు ఇతను ఆ పూజ చేయించుకుంటే మంచి జరుగుతుందనే ఒక నమ్మకం, అంటే దేవుడిపై నమ్మకంతో. కానీ ఆ పూజ చేయించుకోవడానికి డబ్బు ఉండదు. ఆ డబ్బు కోసం అప్పు చేయాలి. అప్పు చేసిన తర్వాత ఆ అప్పు ఇచ్చినవాడు ఊరుకున్నాడు, వాడు వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు. సో అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక, ఏంటి నాకు ఈ కర్మ అనే పరిస్థితి, ఆ దుస్థితి నుంచి కొంచెం బయటపడాలి అనుకునే సమయంలో ఈ జైన బౌద్ధ మతాలు అయితే ఎంటర్ అయ్యాయండి. అందుకు ఇది ఒక కారణం. వ్యయంతో కూడిన యజ్ఞయాగాలు, అంటే డబ్బుతో కూడుకున్నటువంటి యజ్ఞయాగాలు, క్రతువులు కూడా దానికి ఇదికి వస్తుంది. ఇక వర్ణ వివక్షత అంటే అప్పట్లో వర్ణాలుగా విభజించేవాళ్ళు. అంటే నువ్వు ఈ పని చేస్తున్నావు, ఈ పని చెయ్యి, నువ్వు ఈ పని అంటే ఒక బ్రాహ్మణులు చేసే వృత్తి తప్ప, అంటే పూజలు చేసే వృత్తి తప్ప మిగిలిన అన్ని వృత్తులను చాలా చీప్గా చూసేవాళ్ళు అన్నట్టు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే, నేను కుండలు తయారు చేస్తున్నా అంటే, కుండలా పక్కపో పూజారి వస్తున్నారు. ఇంకొకరు నువ్వేం చేస్తున్నావు అంటే, నేను ఇంకొకటి చేస్తున్నా అంటే, పక్కపో అయ్యగారు వస్తున్నారు, తప్పుకో. ఇలాంటి పరిస్థితి. అంటే వర్ణ వివక్షత ఉండేది. అంటే ఏంటంటే చిన్న చూపు చూసేవాళ్ళు. అలాంటి టైంలో మేము ఏం పాపం చేసాం, పుట్టిన తర్వాతనే కదా వాడి కులం కానీ, వాడి వర్ణం కానీ, వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది ఏంటి అనేది బయటపడేది. సో పుట్టేవానికి కొంచెం జ్ఞానోదయం అయ్యేసరికి
పక్క తప్పుకో, నువ్వు అట్టపో, నువ్వు ఇటుపో, ఏయ్ అయ్యగారు వస్తున్నాడు తప్పుకోండి, రోడ్డు కట్టం నిలబడద్దు అయ్యగారికి, ఇలా అన్నప్పుడు వాళ్ళకి తెలియని ఒక కోపము, ఆవేశం, ద్వేషంతో కూడినటువంటి ఒక విప్లవం మొదలైంది. ఇక వర్ణ వివక్షత అయిపోయింది. ఇంకొకటి కూడా ఉంది వర్ణ వివక్షతలో, నువ్వు నల్లగా ఉన్నావు కాబట్టి నీకు అంత విలువ లేదు, నువ్వు పక్కకు పో, నువ్వు మా వాళ్ళతో కలిసి ఉండకూడదు, ఇలా అన్నట్టు, నువ్వు పుల్లగా ఉండవు, నువ్వు నీలిమంద కలర్లో ఉండవు, నువ్వు అట్టుండవు, ఇటువంటి ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్. ఇక ఆర్థిక అసమానతలు, ఒకటికి డబ్బు సంపాదించేవాడము బాగా సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారు పండితులు, లక్షలు అప్పట్లో, అంటే అప్పట్లో 100 రూపాయలు ఏ నాణ్యాలు ఉండేవి చిన్న చిన్నవి, కాకపోతే అప్పటి కాలానికి ఆ డబ్బు పెద్దది. సో ఆ డబ్బు అసమానతలు ఉండేవి, అటు ఇటు. అలాంటి పరిస్థితులలోనే అంతెందుకో మన పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు కాడ ఒక 10 లక్షల డబ్బులు వచ్చిందంటే మనం ఆగుతామా? రెచ్చిపోతారు కదా. అదే జరిగేది ఆ సమయంలో. వీటి వల్ల ఏంటంటే నూతనంగా ఏదైనా, అంటే కొత్తగా ఏదైనా కొత్త దేవుడు ఎవరైనా వస్తే, కొత్త మతం ఏదైనా వస్తే, మనకు నచ్చినట్టుగా ఉండే మతం వస్తే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. అదే సమయానికి ఈ జైన బౌద్ధ మతాలు వచ్చాయి. వాటి వైపు విప్లవం, అంటే భావ విప్లవం మొదలైంది. మేము అక్కడికి వెళ్ళిపోతాం, మేము అందులోకి వెళ్తామని అట్లా మొదలైందండి. ఇక 3వ పాయింట్ మనం చూద్దాము. 2 అయిపోయినాయి, 2 కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మొదలైంది. కారణాలు వేదయుగంలో పెరిగిన జీవహింస, వ్యయంతో కూడిన యజ్ఞయాగాలు, క్రతువులు, వర్ణ వివక్షత, ఆర్థిక అసమానతలపై నూతన అన్వేషణ కోసం ఇది మొదలైంది. ఇక 3వ పాయింట్, ఆర్య సంస్కృతిపై అనార్య వర్గాలు లేవనెత్తిన తిరుగుబాటు వలనే జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి అన్నది కొందరి వాదన. మీకు అర్థమై ఉంటుంది. ఇక 4వ పాయింట్, ఈ మతాలు ఉద్భవించే టైంకి సంస్కృతులు ఏమేమి ఉండేటి అంటే, ముఖ్యంగా చెప్తున్నాను, కోస్తాంధ్రాలో నాగ, యక్ష, శబర జాతుల సంస్కృతి ఉండేది. కోస్తాంధ్ర అంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విజయవాడ, అవి ఆ కోస్తా ఆంధ్ర రాష్ట్రాల్లో నాగ, యక్ష, శబర జాతుల సంస్కృతి అంటే నాగదేవతలను పూజించడం, అలాగే యక్షులకు సంబంధించిన పూజలు, శబర జాతులు అంటే ఇవన్నీ గిరిజన సంస్కృతి అండి ఇవి. అలాగే తెలంగాణ, రాయలసీమలో బృహత్ శిలాయుగపు నాగరికత ఉండేది. మరి బృహత్ శిలాయుగపు నాగరికత ఏంటి అంటే బిట్ అడుగుతారు, ఏది గ్రూప్ టూలో మరి ఏంటి చిన్నగా అడగడు, గ్రూప్ 3, 4లో అడుగుతారు అనుకో. ఏమని బృహత్ శిలాయుగపు నాగరికత అంటే ఏంటి అంటాడు. అప్పుడు మీరు చెప్పాల్సింది, మీరు రాయాల్సింది ఏంటంటే పితృదేవత ఆరాధన, భూత ప్రేత పిశాచాలపై నమ్మకం, మంత్రతంత్రాలపై నమ్మకం. నిజంగా చెప్పాలంటే ఇప్పటికి కూడా ఈ బృహత్ శిలాయుగపు నాగరికత ఉందని చెప్పాలి. ఎందుకంటే దయ్యాలంటే మీరు నమ్ముతారు కదా, భూత ప్రేత పిశాచాలను నమ్ముతారు కదా, అదే జరిగింది. అంతెందుకు పితృదేవత ఆరాధన కూడా ఇప్పటికీ రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో దసరా రోజు అనుకుంటా పెద్దల పండుగ అని చేస్తారు. చనిపోయిన మన పూర్వీకులు ఉంటారు కదా, వాళ్ళకు బాగా అన్నము అంతా, కూర, మటను, చికెను అన్నీ చేసి వాళ్ళకి ఇష్టమైనట్టు చేసి సమాధి దగ్గర తీసుకుపోయి పెట్టి దండం పెట్టుకుని వచ్చేస్తుంటారు. అది ఒకప్పుడు ఉండేది. అప్పుడు ఏది ఈ జైన బౌద్ధ మతాలు మన ఆంధ్రదేశంలోకి రాకముందే ఉండేటి అన్నట్టు. ఇకపోతే ఈ జైన మతం వచ్చేసి కర్ణాటక, కళింగ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొంది ఉండేది. కర్ణాటక, కళింగ ప్రాంతాల్లో ఎక్కువ ప్రాచుర్యం పొంది ఉండేది. ఓకేనా. ఈ జైన మతానికి సంబంధించింది కర్ణాటక, కళింగ ప్రాంతాల్లో ఎక్కువ ఉండేది. అలాగే బౌద్ధ మతం విషయానికి వస్తే ఆంధ్రాలో ప్రాచుర్యం పొందింది. ఈ ఆంధ్రాలో వచ్చేసి ఎక్కడంటే జగ్గైపేటలో ఈ బౌద్ధ మతానికి సంబంధించినటువంటి స్తూపాలు అవన్నీ బయటపడ్డాయి. అక్కడికి వెళ్తే ఆ బౌద్ధ స్తూపం ఎన్నో ఉంటాయి. మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, జగ్గైపేటలో ఉంటుంది, కృష్ణా డిస్టిక్ జగ్గైపేటలో. ఇది 6వ పాయింట్ కూడా అయిపోయిందండి. ఇక నెక్స్ట్ 7వ పాయింట్, జైన బౌద్ధ మతాల ఆవిర్భావానికి ప్రధాన కారణాలు ఏంటి? మరి ఈ జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయి కదా, వాటికి కారణాలు ఏంటి మన ఆంధ్రదేశంలో అంటే బ్రాహ్మణుల ఆధిపత్యం. అదే నేను చెప్పాను కదా, అయ్యగారు వస్తున్నారు తప్పుకోండి అనే వాళ్ళని. సో దానివల్ల ఏంటంటే చాలామంది ఇబ్బంది ఫీల్ అవుతారు. ఏంటి, అయ్యగారి దగ్గర అంత డబ్బు ఉంది, నా దగ్గర కూడా అంతే డబ్బు ఉంది. ఎవరు? వైశ్యులు అనుకునే వాళ్ళు. ఆ పూజారి దగ్గర ఎంత డబ్బు ఉందో నేను వ్యాపారం చేసి అంతే డబ్బు సంపాదించాను, మరి నేను తప్పుకోవడం ఏంటి? ఇలాంటి ఆలోచన విధానం ఉండేది. ఇక వైదిక మతంపై వ్యతిరేకత, అదే నేను చెప్పాను కదా, ఇదే ఈ బలులు, జీవహింస అని అట్లా. ఇనుము వాడుకలోకి రావడం, ఇది గుర్తుపెట్టుకోండి, ఇనుము వాడుకలోకి వచ్చేది. ఈ ఇనుము వాడుకలోకి రావడం వల్ల అడవుల్లో ఉన్నటువంటి చెట్లను నరికి భూమి సాగు చేసేవాళ్ళు. ఆ భూమి సాగు చేయడం వల్ల పంటలు పండేటి. ఇనుము వచ్చిన తర్వాతనే ఇనుముతో అనేక ఆయుధాలు,
లేదంటే ఈ పొలం దున్నడానికి కావాల్సినటువంటి నాగళ్ళు ఇవన్నీ తయారు చేసుకున్నారు. ఆ సమయంలో ఏమవుతుంది అంటే ఈ ఇనుము వాడుకలోకి రావడంతో ఇప్పుడు ఆ పొలాన్ని సాగు చేయాలంటే ట్రాక్టర్లు లేకపోయా, లేదు ఇంకొకటి ఏదన్నా దాన్ని యంత్రాలు ఏమి లేకపోయాయి. అలాంటప్పుడు ఏంటి, పశువులను ఉపయోగించాలి. పశువులు ఏంటంటే ఎద్దు, వీటిని ఉపయోగించాలి. ఈ ఎద్దులను ఉపయోగించుదాము అనుకుంటే జీవహింస చేస్తుంటివి. ఏది, దేవాలయాల దగ్గర అదే జంతువులను తీసుకెళ్ళి నరికి అమ్మవారికి బలులు ఇస్తుంటివి. ఇక అక్కడ బలులు ఇస్తుంటే రోజుకు ఒక 100 జంతువులు 100 ఎద్దులు పోతూ ఉంటే ఆ విధంగా జీవహింసలో భాగంగా ఇక పొలం పని ఏం చేసుకుంటాడు, వాటిని పొలానికి పొలం దున్నుతూ తీసుకెళ్ళి దాన్ని అమ్మవారికి బలి ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అలాంటి పరిస్థితులు ఉండేటి ఆ సమయంలో. అంటే దేవతలకు నిజంగా బలులు అవసరమా అంటే అవసరం లేదండి. ఓకేనా, చాలా 100కి 99.99% అవసరం లేదు. కానీ కొందరి అత్యుత్సాహం వల్ల ఇప్పటికీ అక్కడక్కడ జరుగుతున్నాయి అని చెప్పచ్చు. మనం కూడా కొంతమంది ఏంటంటే ఇంకా మన పూర్వీకులు చేశారు కదా, మనం తప్పితే ఎలా అని దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ఇప్పటికీ. అక్కడక్కడ పుట్టింటికలు తీసేటప్పుడు కోడిపుంజులను ఇవ్వడం, ఇట్లా కోడిపుంజులను ఇవ్వడం ఇలా. ఓకే, వైశ్యులు ఆర్థికంగా బలపడ్డం. ఎస్, బాగా గమనించండి, చాలామందికి ఈ విషయం తెలియదు అనుకుంటా. ఈ జైన బౌద్ధ మతాలకు వైశ్యులు ఆర్థికంగా బలపడడానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటంటే వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు. వ్యాపారం చేయడానికి వేరే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వస్తువులు తీసుకొచ్చేటప్పుడు అడవి మార్గం గుండా వచ్చేవాళ్ళు. ఈ అడవి మార్గం గుండా వచ్చేటప్పుడు దొంగలు ఎక్కువ పడేవాళ్ళు. బాగా ఆలోచించండి. అయితే మరి ఏం చేద్దాము అనుకునే సమయంలో ఈ జైన మతము మన ఆంధ్రదేశంలోకి వచ్చింది. అదే సమయంలో ఏం చేశారంటే, మేము అడవి మార్గంలో మన జైన మతానికి సంబంధించినటువంటి స్థావరాలు ఏర్పరుస్తాం, అంటే గుడారాలు ఏర్పరుస్తున్నాం. ఇటుకలతో కూడినటువంటి ఒక ఇల్లు లాంటిది కడతాం. దారిన పోయే వాళ్ళకు మేము అన్నదానం చేస్తాము, మీకు ఒక సెక్యూరిటీగా ఉంటుంది అన్నగానే ఈ వైశ్యులు ఎవరైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సూపర్ అన్నారు. ఎందుకన్నారంటే వీళ్ళు వర్తక వ్యాపారం చేసేవాళ్ళు, అటు నుంచి వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం ఇలా చేసేవాళ్ళు. వీళ్ళు ఈ అడవి మార్గం గుండా వచ్చినప్పుడు దొంగల బెడద ఎక్కువ ఉండేది, మొత్తం దోచుకుని వెళ్ళేవాళ్ళు. ఈ జైన మతానికి సంబంధించినటువంటి ఈ మతం వచ్చినాక అడవి మార్గంలో ఏవి వసరాలు గుడారాల్లో ఇంకోటి వసతులు ఏర్పరిచినప్పుడు వీళ్ళు ఏంటంటే ఆ రాత్రి సమయంలో ఆ వసతులు ఆ గృహాల్లో పడుకొని నిద్రించి ఉదయాన్నే వాళ్ళు లేచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఇంత డబ్బు ఇచ్చి ఆ మతాన్ని డెవలప్ చేయడానికి డబ్బు ఇచ్చి వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు ఆసరా దొరికింది కదా. ఇప్పుడు ఏంటి, రాత్రి అంతా అక్కడ ఎలాగోలా ప్రశాంతంగా పడుకున్నాడు, భయం లేకుండా, దొంగల భయం లేకుండా. సో ప్రశాంతంగా అతన్ని డబ్బు పోలేదు, అతని వ్యాపారం బాగా జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే వైశ్యులు ఏంటంటే సాయం చేయడం మొదలుపెట్టారు. ఇప్పటికి కూడా ఆలయాలు నిర్మించడానికి వైశ్యులు అంటే వ్యాపారవేత్తలు సాయం చేస్తూ ఉంటారు, చూడండి మీరు. సో అప్పటి నుంచే ఇది కంటిన్యూ అయింది అన్నట్టు ఈ వైశ్యులు. మరొక విషయం ఏంటంటే ఈ వైశ్యులు ఆర్థికంగా ఎంత ఎదిగినా సరే మొదట అంటే ఒక కుల వ్యవస్థను వర్ణ వ్యవస్థను తీస్తే మొదటి ప్లేస్లో బ్రాహ్మణులు ఉండేవాళ్ళు, రెండవ ప్లేస్లో క్షత్రియులు ఉండేవాళ్ళు, మూడవ ప్లేస్లో వైశ్యులు ఉండేవాళ్ళు, నాలుగో ప్లేస్లో శూద్రులు ఉండేవాళ్ళు. సో ఈ వైశ్యులకు బాధ అనిపించింది. ఏంటంటే ఇప్పుడు అయ్యగారు అంటే అదే బ్రాహ్మణులకు పూజార్ల కంటే డబ్బు మా దగ్గరే ఎక్కువ ఉంది, అయినా సరే మేము మూడో ప్లేస్లో ఉన్నాము. ఓకేనా, ఎందుకు మమ్మల్ని ఒక స్టెప్ పైకి ఎందుకు ఎక్కించలేకపోతున్నారు అనే ఒక తెలియని, అంటే ఎట్లా ఫస్ట్ బ్రాహ్మణులు తీసుకొచ్చి నువ్వు గొప్పోడివి, మన తర్వాత క్షత్రియులను నువ్వు గొప్పోడివి అన్నప్పుడు మూడో ప్లేస్లో వైశ్యులు. సో వాళ్ళు మాకు డబ్బులు ఉంది కదా, మేము బాగా అంటే వ్యాపారం బాగా చేస్తున్నాం కదా, మాకేంటి మూడో ప్లేసా మాకు అనే ఒక కారణంతో. ఇప్పుడు ఏంటి, అదే సమయంలో ఈ జైన బౌద్ధ మతాలు వచ్చేసి ఇక్కడ అందరూ సమానమే, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, అందరు సమానమే, హ్యాపీగా అందరూ గొప్ప వాళ్ళే అని చెప్పడంతో అర్రే ఇక్కడ మూడో ప్లేస్లో ఉండడం కంటే ఆడుండి అందరితో పాటు ఉంటే మేలు కదా అనేసి ఈ వైశ్యులు ఆర్థికంగా బలపడి అటుగా మారడం జరిగింది. దానివల్లనే ఈ జైన బౌద్ధ మతాలు కొంచెం డెవలప్ అయ్యాయి, అంటే 100కు 10% ఎక్కువ డెవలప్ అయ్యాయి, అంటే మరీ అడుగులు లేకుండా కొంచెం పైకి వచ్చాయి. సో ఏదైనా కానీ సరే నచ్చితేనే అందరూ ఎవరైనా వెళ్తారు,
బలవంతంగా పంపిస్తే ఎవరు వెళ్ళరు. కాకపోతే అందరికి నచ్చింది కాబట్టి ఇవి ఆ సమయంలో ఈ మతాలు వ్యాప్తి చెందాయి అని చెప్పచ్చు. ఇక ఉపనిషత్తుల ప్రభావం, అలాగే వర్ణ వ్యవస్థ వ్యాపారంలో అభివృద్ధి. ఈ వర్ణ వ్యవస్థ గురించి, వ్యాపారంలో అభివృద్ధి గురించి మీకు చెప్పాను ఆల్రెడీ. ఇది నెక్స్ట్ జైన మతానికి సంబంధించినటువంటి టాపిక్ వస్తుంది. ఇది క్లీన్ చేసి రాస్తాను. అది ఆ జైన మతానికి సంబంధించినటువంటి ఎవరు ఈ జైన మతాన్ని మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా స్థాపించింది ఎవరు, ఇవన్నీ కూడా కోడ్ లాంగ్వేజ్లో చెప్తాను. ఎవరు మిస్ అవ్వద్దు. చాలా సింపుల్గా ఉంటుంది, కోడ్ కూడా బాగుంటుంది క్లాసు. ఓకేనా? నెక్స్ట్ ఇది క్లీన్ చేసి రాస్తాను.